ఉంటే ఈరోజు పార్ట్ హోల్స్ లేని రోడ్లు ఉండాలని ఆదేశాలు ఇచ్చాం. రోడ్లన్నీ బాగు చేస్తున్నాం. భవిష్యత్తులో పోర్ట్లు, ఎయిర్పోర్ట్లు, రోడ్లు, అటు నేషనల్ హైవే, ఇటు స్టేట్ హైవే, ఇన్లాండ్ వాటర్వేస్, ఇంకొక పక్క లాజిస్టిక్స్ పార్క్స్ అన్ని కూడా డెవలప్ చేస్తాం. టెక్నాలజీలో మనం ముందుండబోతున్నాం. నేను ఇప్పుడే చెప్పాను, గ్రీన్ హైడ్రోజన్ వ్యాలీగా డిక్లేర్ చేశాం. టెక్నాలజీ ప్రాపర్గా ఉపయోగించిన దానివల్ల ఈ సంవత్సరం మీరు చూస్తే ₹5.19 యూనిట్ కాస్ట్ ఉంటే ప్రొక్యూర్మెంట్ కాస్ట్ ₹4.80 తగ్గించామంటే 39 పైసలు తగ్గింది. 3 సంవత్సరాల్లో గ్రీన్ కోత పోటీ పడుతున్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ₹1.19 ఆవరేజ్ ప్రొక్యూర్మెంట్ కాస్ట్ తగ్గించే పనిలో మేము ఉన్నామని మరొకసారి మీ అందరికీ తెలియజేస్తున్నా. ఇది సాధ్యం. ఒక పక్కన హైబ్రిడ్ మోడల్లో సోలార్, విండ్, పంప్డ్ స్టోరేజ్ ఇవన్నీ ఉపయోగించుకుని ఎక్కడికక్కడ సబ్ స్టేషన్ వారిగా పవర్ ఉత్పత్తి చేసి అక్కడనే బ్యాటరీ కూడా పెట్టి డీసెంట్రలైజేషన్తో ముందుకు పోగలిగితే ట్రాన్స్మిషన్ లాసెస్ తగ్గిస్తాం. తద్వారా మనకు పెద్ద ఉపయోగం వస్తుంది. కరెంటు విషయంలో పెను మార్పులు తీసుకురాబోతున్నాం. ఇంకొక పక్కన ఇప్పటికే మీరు ఒక్కసారి చూస్తే మొన్నే విశాఖపట్నం ఎప్పుడైతే మన దగ్గర కరెంట్ ఉందో విశాఖపట్నానికి గూగుల్ వచ్చి $15 బిలియన్ డేటా సెంటర్ 1 గిగావాట్ ప్లస్ ఏఐ సెంటర్ని పెట్టడానికి ముందుకు వచ్చారు. మన రిఫార్మ్స్ వచ్చిన తర్వాత $15 బిలియన్ పెట్టుబడి రావడం మొట్టమొదటిసారి భారతదేశంలో అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఈరోజు పవర్ ఉంది కాబట్టి గ్రీన్ కో అయితే ఇప్పుడు పెట్టే పెట్టుబడే కాకుండా $10 బిలియన్ ఇక్కడ ఖర్చు పెట్టబోతున్నారు. నేను ఒకటే వారికి హామీ ఇస్తున్నా, ఆల్ ది బెస్ట్, వీఆర్ విత్ యూ, గో హెడ్, యూ విల్ అచీవ్ ఇట్. ఇది అసాధ్యమేం కాదు, ఇది సాధ్యం. వారికి కూడా బిగ్ విజన్ ఉంది, చేస్తారని చెప్పి కూడా నేను మీకు చెప్తున్నా. ఒక పక్కన గ్రీన్ హైడ్రోజన్ వ్యాలీ, ఇంకొక పక్క క్వాంటమ్ వ్యాలీ కూడా అనౌన్స్ చేశాం. రాబోయే 9 నెలల్లో ఫస్ట్ క్వాంటమ్ కంప్యూటర్ అమరావతికి వస్తుంది. భారతదేశంలో మొట్టమొదటిసారిగా క్వాంటమ్ కంప్యూటర్ ఏదంటే దానికి చిరునామాగా మన అమరావతి తయారవుతుందని మరొక్కసారి విజ్ఞప్తి చేస్తున్నా. టెక్నాలజీకి మారుపేరుగా ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. ఎగ్జాక్ట్గా 30 ఏళ్లకు మునుపు ఐటీకి ప్రాధాన్యత ఇచ్చాం. అప్పుడు అనిల్ లండన్లో ఉన్నాడు, అప్పుడు అక్కడ తిరుగుతూ ఉన్నాడు, అప్పుడే నేర్చుకున్నాడు, టెక్నాలజీ నేర్చుకున్నాడు. టెక్నాలజీ మ్యాన్గా పోయి కడాని ఇప్పుడు పవర్ మ్యాన్గా వచ్చాడు. అది ఒక పెద్ద చేంజ్. ఎప్పటికప్పుడు ప్రపంచంలో జరిగే మార్పుల్ని మనం అర్థం చేసుకొని మనం కూడా ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. అందుకే ఈరోజు రాష్ట్రంలో మీరు చూస్తే స్పేస్ సిటీ తొందరలోనే మనమే సెటిలైట్స్ అన్ని కూడా లాంచ్ చేసే పరిస్థితికి వస్తున్నాం. అందులో కూడా అనిల్ ఇంట్రెస్ట్ చూపిస్తున్నాడు. తొందరలోనే కాకినాడ హోప్ ఐలాండ్ కేంద్రంగా పెట్టుకుని లాంచింగ్ కూడా చేయబోతున్నారు. అది వస్తే ఇక్కడి నుంచి చాలా అడ్వాంటేజ్ అని చెప్పి ఆలోచనలు ఉన్నారు. అది కూడా తొందరలో వస్తుంది. ఇంకొక పక్క డ్రోన్ సిటీ వస్తుంది. రాబోయే రోజుల్లో నేను అనౌన్స్ చేశాను మొన్నే, రాబోయే 1 సంవత్సరంలో డ్రోన్ ట్యాక్సీస్ రావాలి. రోడ్లన్నీ కూడా వెహికల్స్తో బ్లాక్ అయ్యే పరిస్థితి వస్తుంది. అదే సమయంలో డ్రోన్స్ కూడా ఉపయోగించుకోవాలి. నిన్న ఒక ఆయన వచ్చి తమిళనాడు నుంచి, అన్నామలై యూనివర్సిటీ నుంచి, నా దగ్గర టెక్నాలజీ రెడీగా ఉంది. డ్రోన్ ఏదైతే మన మొబైల్ ఇవన్నీ మనం హాస్పిటల్ పెడుతున్నాం, అంబులెన్స్లు పెడుతున్నాం. డ్రోన్ అంబులెన్స్కి రెడీగా ఉన్నాడు. ఈ సంవత్సరమే 2026లో
ఆంధ్రప్రదేశ్లో డ్రోన్ అంబులెన్స్ కూడా ఇనాగరేట్ చేయడానికి సిద్ధం అవుతున్నామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇంకొక పక్కన విమానాలు తయారు చేయడం అన్నీ కూడా ఆయన ఆయిల్ తయారు చేసి ఎథనాల్ ఇవన్నీ కూడా తయారు చేసి మేము విమానాలు మ్యానుఫ్యాక్చరింగ్ ఆంధ్రప్రదేశ్ని తయారు చేయాలని ఏరోస్పేస్ సిటీ కూడా ఏర్పాటు చేస్తున్నాం. ఎలక్ట్రానిక్ సిటీ ఇక్కడ వస్తుంది. సెమీ కండక్టర్ మీద శ్రద్ధ పెడుతున్నాం. డిఫెన్స్ హబ్స్ని స్పోకన్ మోడల్లో పెట్టాం. ఇంకో పక్క పెద్ద ఎత్తున డేటా సెంటర్స్ కూడా వస్తాయి, రోబోటిక్స్ వస్తాయి. ఈరోజు అనిల్ కానీ మహేష్ గారు కానీ వాళ్ళు చేసే ప్రయత్నానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా ముందుకు పోవడానికి నిన్నే నేను ఏపీ ఫస్ట్ అనే ఒక ప్రాజెక్ట్ని కన్సీవ్ చేశాం. ఇది మీరు చూస్తే ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్, ఐఐటి తిరుపతి, ఐజర్ తిరుపతి, పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్తో అన్ని కంపెనీలు కలిసి ఫ్యూచరిస్టిక్ ఇన్నోవేషన్ అండ్ రీసెర్చ్ ఇన్ సైన్స్ అండ్ టెక్నాలజీ మీద ఒక R&D సెంటర్ కూడా పెడుతున్నాం. నా ఆలోచన ఒకటే, ఫ్యూచర్ నాలెడ్జ్ ఎకానమీది. ఎవడైతే నాలెడ్జ్ ఎకానమీలో ముందుంటారో వాళ్లే విజేతలుగా తయారయ్యే పరిస్థితి వస్తుంది. ఇది సంపదకు చాలా అవసరం. ఈరోజు అందుకనే అందరికీ ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా, సంపద సృష్టికి ఏపీకి మించిన ప్లేస్, బెస్ట్ ప్లేస్ వేరేది లేదు. ఈ అభివృద్ధిలో మీరు భాగస్వాములు కండి. ఈరోజు అనిల్ మహేష్ మారిగా కొన్ని వందల మంది ఆంధ్రప్రదేశ్ నుంచి పారిశ్రామికవేత్తల్ని తయారు చేయాలనేది నా ఆలోచన. బిగ్ ఇండస్ట్రియల్ గ్రూప్స్ ఇక్కడి నుంచి తయారు కావాలి, గ్లోబల్ కంపెనీస్ ఇక్కడి నుంచి రావాలి. దానికి ముందుకు రమ్మని చెప్పి ప్రతి ఒక్కరికి పిలిపిస్తున్నా. మన రాష్ట్రంలో అనేక అవకాశాలు ఉన్నాయి. అవకాశాలు కల్పించే బాధ్యత మాది. దాన్ని సక్రమంగా ప్రాజెక్ట్ కన్సీవ్ చేసి ఫాస్ట్గా ఎగ్జిక్యూట్ చేసే బాధ్యత మీరు తీసుకోవాల్సిందిగా ప్రతి ఒక్కరిని కోరుకుంటున్నా. ఈరోజు ప్రభుత్వంతో ఒప్పందం చేసుకుని ఇంత వేగంగా పనులు ప్రారంభించి తొందరలోనే ఏఎం గ్రీన్ అమోనియా పరిశ్రమ రావడానికి దోహదం చేసిన ప్రతి ఒక్కరిని చూస్తున్నా. ఆర్డినరీ పీపుల్ ఎక్స్ట్రాడినరీగా ముందుకు వస్తున్నారు, చాలా బ్రహ్మాండంగా చేస్తున్నారు. వాళ్ళందరికీ మనస్ఫూర్తిగా మరొక్కసారి అభినందనలు. నాకు ఏమాత్రం అనుమానం లేదు, 2026 మంది భవిష్యత్తు మంది 2029కంతా కూడా 2030 వరకు అనిల్ గారు ప్లాన్ చెప్పారు. ఆయన ఆలోచనలు మొన్న నిన్నప్పుడు నాకు అనిపించింది, పెద్ద పెద్ద ఆలోచనలు ఉన్నాయి. అలాంటి ఆలోచనలు మీరు చేయండి. నేను కూడా మెగా డ్రీమ్స్కి సక్సెస్ కావడానికి ఏం చేయాలనో అన్ని విధాలా సహకరించే బాధ్యత ఒక ప్రభుత్వ అధినేతగా నేను కానీ, డిప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణ్ గారు కానీ మేం పూర్తిగా అండగా ఉంటామని మరొక్కసారి తెలియజేసుకుంటూ, ఈరోజు అయితే నేను రావడానికి బయలుదేరుతా ఉంటే నా హెలికాప్టర్